సమయం అంటే టైం. సనాతన ధర్మంలో టైం అనేది స్ట్రైట్ లైన్ కాదు, అదొక చక్రం, ఎప్పటికీ తిరిగే కాలచక్రం. ఈరోజు మన వీడియోలో కాలచక్రం గురించి తెలుసుకుందాం. నేను మీ మౌలిరాజ్. ఇంకా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. కాలచక్రం అంటే నిన్న, ఈరోజు, రేపు అన్న చిన్న ఆలోచన కాదు. సృష్టి పుడుతుంది, పెరుగుతుంది, క్షీణిస్తుంది, మళ్ళీ కొత్తగా మొదలవుతుంది. ఈ మొత్తం ప్రక్రియని అర్థం చేసుకోవడానికి మనం మొదట యుగాల నుంచి స్టార్ట్ చేయాలి. మన శాస్త్రాల ప్రకారం ఒక పూర్తి సైకిల్ ని మహాయుగం అంటారు. ఈ మహాయుగంలో 4 యుగాలుంటాయి. మొదటిది సత్యయుగం. ఇది మొత్తం 17,20,000 సంవత్సరాలు. ధర్మం పూర్తి స్థాయిలో ఉంటుంది. మనుషులు నిజాయితీగా ఉంటారు. ఆయుష్ ఎక్కువ, లోభం తక్కువ. తర్వాత త్రేతాయుగం. దీని కాలం 12,96,000 సంవత్సరాలు. ఇక్కడ ధర్మం కొంచెం తగ్గుతుంది, కానీ ఇంకా స్థిరంగా ఉంటుంది. రామాయణ కాలం ఈ యుగానికి చెందిందే. మూడవది ద్వాపరయుగం. ఇది 8,64,000 సంవత్సరాలు. ఇక్కడ మనుషుల స్వభావంలో స్పష్టమైన మార్పులు మొదలవుతాయి. ఇక్కడ ధర్మం సగానికి పడిపోతుంది. మహాభారత కాలం ఈ యుగం. ఇప్పుడు చివరిది మనం ఇప్పుడున్న కలియుగం. కలియుగం మొత్తం కాలం 4,32,000 సంవత్సరాలు. ఇందులో మనం ఇప్పటి వరకు సుమారు 5,000 సంవత్సరాలే గడిపాం. ఇందులో ధర్మం కేవలం పావు భాగమే మిగిలింది. ఇప్పుడు ఈ 4 యుగాల్ని కలిపితే ఏమవుతుంది? మొత్తం 43,20,000 సంవత్సరాలు. అదే ఒక మహాయుగం. అంటే ఒకసారి సత్యయుగం నుంచి కలియుగం వరకు పూర్తిగా జరగడానికి 43,20,000 మానవ సంవత్సరాలు పడుతుంది. ఇలా 71 సార్లు జరిగితేనే ఒక మన్వంతరం అవుతుంది. అక్కడి నుంచే మనకి బ్రహ్మ సమయం, మన సమయం మధ్య తేడా అర్థం కావడం మొదలవుతుంది. వీటివే డివైన్ ఇయర్స్ యొక్క నెంబరింగ్ తెలుసుకోవాలంటే మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. ఇక్కడ ఒక కీలకమైన విషయం, ఒక దివ్య సంవత్సరం = 360 మానవ సంవత్సరాలు. ఇప్పుడు మహాయుగం దాటితే ఏమవుతుంది? అక్కడే మన్వంతరం వస్తుంది. ఇలాంటివి 14 మన్వంతరాలు కలిస్తే ఒక కల్పం అంటారు. ఒక కల్పం అంటే బ్రహ్మ జీవితంలో ఒక పగలు. బ్రహ్మ జీవితంలో ఒక పగలు, ఒక రాత్రి గడిస్తే ఒక రోజు అవుతుంది. అంటే భూమి మీద 2 కల్పాల సమయం గడుస్తుందన్నమాట. ఈ కాన్సెప్ట్ గురించి ఇంకొంచెం ఎక్కువగా తెలుసుకున్నా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మన్వంతరం అంటే ఒక మనువు పాలించే కాలం. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ మనువు ఎవరు? దేవుడా? క్లియర్ గా చెప్పాలంటే మనువు దేవుడు కాదు. అతను శివుడు కాదు, బ్రహ్మ కూడా కాదు, అతను విష్ణువు అవతారం కూడా కాదు. మను ఒక దివ్య మానవ స్థాయి పాలకుడు, అంటే మనుషులలోనే ఒకరు. కానీ బ్రహ్మదేవుడు కాలచక్ర నియమం ప్రకారం ఈ బాధ్యతను అతనికి అప్పగిస్తారు. మనువు పనేంటంటే భూమిపై ధర్మం నిలబెట్టడం, సమాజానికి నియమాలు ఇవ్వడం, రాజులు ఎలా పాలించాలో చెప్పడం, ప్రజలు ఎలా జీవించాలో మార్గదర్శనం చేయడం. అందుకే మనుషులు అనే పదం మనువు నుంచి వచ్చిందని శాస్త్రాలు చెబుతాయి. ఒక కల్పంలో మొత్తం 14 మన్వంతరాలు ఉంటాయి. అంటే 14 మంది మనువులు. వాళ్ళ పేర్లు మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి. ప్రస్తుతం మనం ఉన్నది 7వ మన్వంతరం. దీన్ని వైవస్వత మన్వంతరం అంటారు. సూర్యుని కుమారుడు అంటే వైవస్వాన్ కుమారుడు, అందుకే తన పేరు వైవస్వత మను. శాస్త్రం ప్రకారం ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ గా 7వ మన్వంతరం 28వ మహాయుగం కలియుగంలో జీవిస్తున్నాం. ఆ ఇన్ఫర్మేషన్ మీకు విష్ణు పురాణం, భాగవత పురాణంలో స్పష్టంగా కనిపిస్తాయి. ఇప్పుడు మను ధర్మాన్ని ఎలా చెప్తాడు? అక్కడే వస్తుంది మనుస్మృతి. మనుస్మృతి అంటే దేవుడిచ్చిన శాసనం కాదు, ఇదొక సమాజ మార్గదర్శి గ్రంథం. మను చెప్పిన ధర్మ నియమాలను ఋషులు సంకలనం చేసి గ్రంథంగా మార్చారు. మనుస్మృతిలో మొత్తం 12 అధ్యాయాలున్నాయి. అందులో సమాజ నియమాలు, రాజధర్మం, న్యాయ వ్యవస్థ, శిక్షలు, ఆచారాలు, వర్ణ ఆశ్రమ విధానం అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక నిజం అర్థం చేసుకోవాలి. మనుస్మృతి కాలానుగుణమైన గ్రంథం. అంటే కాలానుగుణంగా గ్రంథంలో ధర్మాన్ని బట్టి మార్పులు చేస్తుంటారు. అందుకే దాన్ని స్మృతి అంటారు. ఈ మనుస్మృతి మరియు ఇతర గ్రంథాలు మన కాలచక్రాన్ని అర్థం చేసుకోవడానికి చాలా కీలకమైన పాత్రను పోషిస్తాయి. కాలచక్రం మనకి ఒక విషయం చెబుతుంది, ఏది శాశ్వతం కాదు, పతనం తర్వాత పునఃసృష్టి తప్పదు. దీని గురించి ఇంకా తెలుసుకోవాలంటే కింద పార్ట్ 2 అని కామెంట్ చేయండి. తప్పకుండా నేను పార్ట్ 2 వీడియో చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా స్వయం కల్పనాలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు ఆసక్తి కలిగిన సూపర్ హీరో ఫ్యాంటసీ స్టోరీస్ గురించి వినాలనుకుంటే మా ఛానల్లో ఉన్న PSSU ప్లేలిస్ట్ ని ఒకసారి చెక్ చేయండి. మరియు మన సనాతన ధర్మంలో కొంతమంది వీరుల గురించి తెలుసుకోవాలనుకుంటే గాడ్స్ అండ్ హీరోస్ ప్లేలిస్ట్ ని చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ మౌలిరాజ్ సైనింగ్ ఆఫ్. బాయ్.